ఒకప్పుడు చారిత్రక నగరంగా ముత్యాల నగరంగా పేరుగాంచిన హైదరాబాద్ గడిచిన 2 దశాబ్దాలలో ఊహకందని రీతిలో రూపాంతరం చెందింది. ఇది ఇప్పుడు కేవలం ఒక మహానగరం కాదు, ప్రపంచ పెట్టుబడులకు, అపారమైన అవకాశాలకు, అద్భుతమైన అభివృద్ధికి చిరునామాగా మారింది. ఈ అభివృద్ధి ప్రస్థానంలో రియల్ ఎస్టేట్ రంగం ఒక చోదక శక్తిగా పనిచేస్తోంది. నగరం యొక్క రూపురేఖలను మార్చేస్తూ సరికొత్త నివాస, వాణిజ్య సముదాయాలకు జీవం పోస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు హైదరాబాదులో రియల్ ఎస్టేట్ అభివృద్ధి అంటే అందరి దృష్టి పశ్చిమ దిశ వైపే ఉండేది. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలు ఐటీ విప్లవానికి కేంద్ర బిందువులుగా నిలిచి అద్భుతమైన వృద్ధిని నమోదు చేశాయి. కానీ నగరం తన పరిధిని విస్తరించుకుంటూ ఒకే దిశలో కాకుండా 4 దిక్కులా సమానంగా, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందడం నేటి వాస్తవం. నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ఒక స్వర్ణహారంలా మారి ఈ చతుర్ముఖ అభివృద్ధికి అనుసంధానకర్తగా నిలుస్తోంది. ఒకప్పుడు నగరం శివార్లుగా భావించిన ప్రాంతాలు నేడు అభివృద్ధికి కొత్త కేంద్రాలుగా ఆవిర్భవిస్తున్నాయి. ఈరోజు మనం హైదరాబాద్ యొక్క ఈ నూతన అభివృద్ధి ప్రస్థానాన్ని విశ్లేషిద్దాం. పశ్చిమంతో పాటు తూర్పు, ఉత్తర మరియు ముఖ్యంగా భవిష్యత్తు హైటెక్ సిటీగా మారబోతోందని అంచనా వేస్తున్న దక్షిణ హైదరాబాద్ గురించి వివరంగా తెలుసుకుందాం. హైదరాబాద్ అభివృద్ధి గాథను పశ్చిమ ప్రాంతం నుండే ప్రారంభించాలి. 1990ల చివరిలో నాటి ప్రభుత్వ దార్శనికతతో హైటెక్ సిటీకి పునాది పడింది. ఇది కేవలం ఒక భవనం కాదు, హైదరాబాద్ భవిష్యత్తుకు నాంది పలికిన ఒక మహా సంకల్పం. ఆ తర్వాత మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్, కోకాపేట వంటి ప్రాంతాలు ఒకదాని వెంట ఒకటిగా అభివృద్ధి పథంలోకి దూసుకువచ్చాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు తమ కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం యొక్క స్వరూపమే మారిపోయింది. ఈ ఐటీ కారిడార్ కేవలం ఉద్యోగాలనే కాదు, ఒక సంపూర్ణ జీవనశైలిని అందించింది. అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, భారీ షాపింగ్ మాల్సు, గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు, ఆకాశాన్ని తాకే అపార్ట్మెంట్లతో ఈ ప్రాంతం ఒక మినీ గ్లోబల్ సిటీగా మారింది. ఔటర్ రింగ్ రోడ్ అనుసంధానం ఈ ప్రాంతానికి రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరిచింది. అయితే ఈ అద్భుతమైన అభివృద్ధికి మరోవైపు కూడా ఉంది. విపరీతమైన డిమాండ్ కారణంగా ఇక్కడి భూముల ధరలు, అద్దెలు ఆకాశాన్ని అంటాయి. ట్రాఫిక్ సమస్య తీవ్రతరమైంది. దీంతో ఇక్కడి అభివృద్ధి దాదాపుగా సంతృప్తి స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ డెవలపర్లు మరియు ప్రభుత్వం నగరం యొక్క ఇతర ప్రాంతాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. అయినప్పటికీ పశ్చిమ ప్రాంతంలో కోకాపేటలోని నియోపోలిస్ వంటి అత్యాధునిక లేఅవుట్లు, నార్సింగి, తెల్లాపూర్ వంటి ప్రాంతాలలో ఆకాశహర్మ్యాల నిర్మాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇది పశ్చిమ హైదరాబాద్ తన ఆధిపత్యాన్ని ఇంకా నిలుపుకుంటున్నదానికి నిదర్శనం. పశ్చిమ హైదరాబాద్లో అభివృద్ధి కేంద్రీకృతమవ్వడాన్ని గమనించిన ప్రభుత్వం నగరాన్ని సమానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో లుక్ ఈస్ట్ పాలసీని ప్రవేశపెట్టింది. దీని ఫలితంగా ఒకప్పుడు పారిశ్రామిక ప్రాంతంగా, మధ్యతరగతి నివాస ప్రాంతంగా ఉన్న తూర్పు హైదరాబాద్ ఇప్పుడు కొత్త ఐటీ, రెసిడెన్షియల్ హబ్గా మారుతోంది. ఉప్పల్, పోచారం, ఘట్కేసర్, యాదాద్రి, భువనగిరి వరకు ఈ అభివృద్ధి కారిడార్ విస్తరించింది. ఈ అభివృద్ధికి ప్రధాన చోదక శక్తి పోచారంలోని ఇన్ఫోసిస్ క్యాంపస్. 1000 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ క్యాంపస్ ఎంతోమంది ఐటీ ఉద్యోగులను ఈ ప్రాంతానికి ఆకర్షించింది. దీనితో పాటు జెన్పాక్ట్ మరియు ఇతర కంపెనీలు కూడా ఇక్కడ తమ కార్యక్రమాలను ప్రారంభించాయి. వరంగల్ హైవేని అద్భుతంగా అభివృద్ధి చేయడం, ఉప్పల్ వరకు మెట్రో రైల్ సౌకర్యం కల్పించడం ఈ ప్రాంతం యొక్క అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరిచాయి. పశ్చిమంతో పోలిస్తే ఇక్కడ భూముల ధరలు, ఇళ్ల ధరలు అందుబాటులో ఉండడం కొనుగోలుదారులకు ఒక పెద్ద వరం. దీంతో అనేక పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు ఇక్కడ భారీ గేటెడ్ కమ్యూనిటీలను, విల్లాలను నిర్మిస్తున్నాయి. దీనికి తోడు ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్గా నిర్మించబడుతున్న హైదరాబాద్ ఫార్మా సిటీ అనేది ఈ ప్రాంతానికి సమీపంలోనే ముచ్చర్లలో ఉండడం కూడా ఈ ప్రాంత అభివృద్ధికి మరింత ఊతాన్నిస్తోంది. భవిష్యత్తులో తూర్పు హైదరాబాద్ కేవలం ఒక ప్రత్యామ్నాయం కాదు, పశ్చిమ ప్రాంతానికి గట్టి పోటీ ఇచ్చే ఒక శక్తివంతమైన కేంద్రంగా మారడంలో సందేహం లేదు. ఉత్తర హైదరాబాద్ అంటే కొంపల్లి, మేడ్చల్, బాచ్పల్లి, దుండిగల్ వంటి ప్రాంతాలు ఎప్పటి నుండో సుస్థిరమైన అభివృద్ధిని కనబరుస్తున్నాయి. సికింద్రాబాద్కు సమీపంలో ఉండడం, పారిశ్రామిక వాడలకు కేంద్రంగా ఉండడం ఈ ప్రాంతం యొక్క చారిత్రక బలం. అయితే ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం తర్వాత ఈ ప్రాంతం యొక్క ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ముంబై, నాగ్పూర్ జాతీయ రహదారులకు సమీపంలో ఉండడం, ఓఆర్ఆర్ ద్వారా హైటెక్ సిటీకి, విమానాశ్రయానికి సులభంగా చేరుకునే సౌకర్యం ఉండడంతో ఉత్తర హైదరాబాద్ ఒక ఆకర్షణీయమైన నివాస ప్రాంతంగా మారింది. ఇక్కడ పచ్చదనం ఎక్కువగా ఉండడం, ప్రశాంతమైన వాతావరణం మరియు అందుబాటు ధరల్లో విల్లాలు, అపార్ట్మెంట్లు లభించడం మధ్య ఉన్నత ఆదాయ వర్గాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీనికి తోడు ఇక్కడ జీనోమ్ వ్యాలీ వంటి బయోటెక్నాలజీ పార్కులు, దుండిగల్లో ఏరోనాటికల్ పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి. అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యాసంస్థలు ఉండడం కూడా ఈ ప్రాంతాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తోంది. అందువల్ల
ఉత్తర హైదరాబాద్ అటు పారిశ్రామికంగా ఇటు నివాసయోగ్యంగా సమతుల్యమైన అభివృద్ధిని సాధిస్తూ పెట్టుబడిదారులకు ఒక సురక్షితమైన ఎంపికగా నిలుస్తోంది. ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన, భవిష్యత్తులో మరో హైటెక్ సిటీగా అవతరించబోతోందని రియల్ ఎస్టేట్ నిపుణులు బలంగా విశ్వసిస్తున్న ప్రాంతం గురించి మాట్లాడుకుందాం. అదే దక్షిణ హైదరాబాద్. ముఖ్యంగా ఆదిబట్ల, కొంగరకలాన్, తుక్కుగూడ, మహేశ్వరం వంటి ప్రాంతాలు ఈ నూతన అభివృద్ధికి కేంద్ర బిందువులుగా ఉన్నాయి. పశ్చిమ హైదరాబాద్ ఐటీ సేవలతో అభివృద్ధి చెందితే, దక్షిణ హైదరాబాద్ ఐటీ, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ తయారీ మరియు ఫార్మా అని 4 బలమైన స్తంభాలపై అభివృద్ధి చెందబోతోంది. ఒకప్పుడు సాధారణ గ్రామంగా ఉన్న ఆదిబట్లను ప్రపంచపటంలో నిలిపింది ఇక్కడ ఏర్పాటు చేసిన ఏరోస్పేస్ సెజ్. టాటా, బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ వంటి ప్రపంచ దిగ్గజ ఏరోస్పేస్ కంపెనీలు ఇక్కడ తమ యూనిట్లను స్థాపించాయి. యుద్ధ విమానాల విడిభాగాలు, హెలికాప్టర్ల తయారీ ఇక్కడ జరుగుతోంది. ఇది అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను సృష్టిస్తోంది. దీనికి తోడు దేశంలోనే అతిపెద్ద క్యాంపస్ల్లో ఒకటైన టీసీఎస్ ఆదిబట్ల క్యాంపస్ ఇక్కడ కొలువై ఉంది. ఇది ఒక్కటే దాదాపు 30,000 మందికి పైగా ఉద్యోగాలకు నిలయం. ఈ 2 రంగాల కలయిక ఆదిబట్లను ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ హబ్గా మార్చింది. ఇటీవలే యాపిల్ ఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్కాన్ కొంగరకలాన్లో తమ భారీ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఇది హైదరాబాద్ చరిత్రలోనే ఒక మైలురాయి. ఈ ఒక్క పెట్టుబడి లక్షలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించడమే కాక ఇతర ఎలక్ట్రానిక్స్ కంపెనీలను కూడా ఈ ప్రాంతానికి ఆకర్షిస్తోంది. ప్రభుత్వం ఇక్కడ ఒక పెద్ద ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. శంషాబాద్ విమానాశ్రయం ఈ ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉండడం అతిపెద్ద బలం. ఇది గ్లోబల్ కనెక్టివిటీని అందిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫార్మా పార్క్ అయిన ఫార్మా సిటీ ఈ ప్రాంతానికి సమీపంలోనే ముచ్చర్లలో ఏర్పాటవుతోంది. ఇది ఫార్మా రంగంలో లక్షలాది ఉద్యోగాలను సృష్టించనుంది. ఔటర్ రింగ్ రోడ్, శ్రీశైలం హైవే, సాగర్ హైవే వంటివి అద్భుతమైన రోడ్ కనెక్టివిటీని అందిస్తున్నాయి. భవిష్యత్తులో రాబోయే రీజనల్ రింగ్ రోడ్ ఈ ప్రాంత అభివృద్ధిని మరో స్థాయికి తీసుకువెళ్తుంది. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఒక పారిశ్రామిక, తాంత్రిక కారిడార్గా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే దక్షిణ హైదరాబాద్ కేవలం నివాస ప్రాంతం కాకుండా ఉద్యోగాలను సృష్టించే ఒక ఆర్థిక చోదక శక్తిగా మారుతోంది. ఇక్కడ ఐటీ, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా రంగాల కలయిక ఒక అద్వితీయమైన పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తోంది. అందుకే 10-15 సంవత్సరాల క్రితం మాదాపూర్, గచ్చిబౌలి ఎలా ఉన్నాయో ఇప్పుడు ఆదిబట్ల, కొంగరకలాన్ ప్రాంతాలు అలా ఉన్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతం మరో గచ్చిబౌలి, మరో హైటెక్ సిటీగా మారడం ఖాయమని నిపుణులు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం తన అభివృద్ధి ప్రస్థానంలో ఒక ఉత్తేజకరమైన దశలో ఉంది. పశ్చిమ దిశలో మొదలైన అభివృద్ధి ప్రవాహం ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అనే కరకట్టల సహాయంతో నగరం నలువైపులా విస్తరిస్తోంది. తూర్పున కొత్త ఐటీ అవకాశాలు, ఉత్తరాన సుస్థిరమైన నివాస ప్రాంతాలు మరియు దక్షిణాన భవిష్యత్తుకు భరోసానిచ్చే బహుళ రంగాల అభివృద్ధి, ఇవన్నీ కలిసి హైదరాబాద్ను ఒక సంపూర్ణ, సమతుల్యమైన గ్లోబల్ నగరంగా తీర్చిదిద్దుతున్నాయి. పెట్టుబడిదారులకు, సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి హైదరాబాద్ ఇప్పుడు కేవలం ఒక దిశను కాదు, వారి బడ్జెట్ అవసరాలకు తగినట్లుగా 4 విభిన్నమైన అవకాశాలను అందిస్తోంది. నగరం యొక్క ఈ 360 డిగ్రీ అభివృద్ధి రాబోయే దశాబ్దాలలో హైదరాబాద్ కీర్తిని ప్రపంచ వేదికపై మరింత ఉన్నత శిఖరాలకు చేర్చడం ఖాయం.